ఈ మధ్య బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య ట్రంప్ ఏది చేసినా భయమేస్తుంది. ట్రంప్ నుంచి ఏ మాట విన్నా వణుకు పుడుతోంది. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. అందులో భారత్ కూడా ఒకటి. ఈ మధ్య ఏం మాట్లాడినా కూడా భారతదేశం పైన ఎఫెక్ట్ పడేలాగే ట్రంప్ మాట్లాడుతున్నారు. సుంకాలు విధించడం కావచ్చు, అనేక రకాలుగా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎన్నో విధాలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే వలసదారులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే సుంకాలు విధిస్తూ, టారిఫ్లు విధిస్తూ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా ప్రతి విషయంలో కూడా పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగినప్పుడు కూడా నాదే పై చెయ్యి, నాదే హస్తం అన్నట్టుగా మాట్లాడారు. అంటే ప్రపంచ ఏ దేశాల్లో జరుగుతున్న ప్రతి దరిద్రంలో వేలు పెడుతున్నటువంటి ట్రంప్ భారతదేశంలో కూడా పలు చోట్ల వేలు పెట్టాడు. పలు సందర్భాల్లో ఆయన కఠినమైనటువంటి ఆరోపణలు చేశారు. కఠినంగా ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఏదైతే కొటేషన్ ఉందో అది ఖచ్చితంగా రేపటి రోజున ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాము. H1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి సంచలన ప్రకటన అందరినీ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యేలాగా గురి చేసిందని చెప్పొచ్చు. కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇది అమెరికా ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు పెద్ద దెబ్బ అని ఒకవైపు నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్స్. వీసా వర్కర్ల కోసం కంపెనీలు ఇకపై H1B వీసాలకు సంబంధించి ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందే అని చెప్పి ట్రంప్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. భారత్ చైనాల మధ్య వచ్చే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఎక్కువగా ఏదైతే ఆధారపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇండియానే టార్గెట్ గా చేసినటువంటి ట్రంప్ ప్రకటన, ఈ నిర్ణయం టెక్నాలజీకి రంగానికి ఒక పెద్ద ఎదురు దెబ్బగా పరిగణించే అవకాశం ఉందని చెప్పొచ్చు. గత జనవరిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చూస్తున్నాం మనము. ఇమిగ్రేషన్ విధానాలపై కావచ్చు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా H1B వీసాలకు సంబంధించి నిబంధనలను సవరించాలనే నిర్ణయం ద్వారా భారత్కి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. తాత్కాలిక ఉద్యోగ వీసాలపై ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి చర్య ఇది. మీరు ఎవరికైనా శిక్షణ ఇస్తే మన దేశంలోని గొప్ప విశ్వవిద్యాలయాల నుంచి ఇటీవలే పట్టభద్రులైనటువంటి వారికి కూడా శిక్షణ ఇవ్వండి, అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి, మన ఉద్యోగాలు లాక్కోవడానికి ప్రజలను తీసుకురావటం ఆపేయండి అని చెప్పి అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నికన్ కూడా అన్నారు. H1B కార్యక్రమం కింద కూడా ప్రత్యేక రంగాల్లో తాత్కాలిక విదేశీ కార్మికులను తీసుకురావడానికి కంపెనీలకు ఏటా 65,000 వీసాలు ఇస్తారు. అడ్వాన్స్ డిగ్రీలు ఉన్న వాళ్లకు కూడా కార్మికులకు 20,000 వీసాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుత వ్యవస్థ ప్రకారం చూసుకుంటే వీసా కోసం లాటరీలో ప్రవేశించడానికి ఒక చిన్న రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఆమోదం పొందినటువంటి తర్వాత తదుపరి రుసుములు కూడా కొన్ని $1,000 ఉంటాయని చెప్తున్నారు. దాదాపు అన్ని వీసా రుసుములను కంపెనీలే చెల్లించాలి. H1B వీసాలు 3 నుంచి 6 సంవత్సరాల కాలానికి కూడా ఆమోదిస్తడం జరుగుతుంది. అయితే ట్రంప్ టెక్ కంపెనీల మధ్య కూడా ఘర్షణ జరిగింది, మనం చూసాము. వలసదారులకు కూడా ఎంత కఠినంగా వ్యవహరించారో చూసాము. ఇకపై టారిఫ్లు విధించాలని చెప్పారు. ఒకవైపు నిన్నగాక మొన్న మనం చూసాం, మండే రోజున సోమవారం రోజున ట్రంప్తో నాకు ఎటువంటి శత్రుత్వం లేదు, ట్రంప్ మోడీతో మనకు ఎటువంటి శత్రుత్వం లేదు, ఇండియాతో నాకు ఎటువంటి పక్షపాతం లేదు, నిష్పక్షపాతంగానే వాళ్ళ మీద ఉంటుంది. రష్యాపై చమురు కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కొనొద్దు అది నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఆపడానికి అన్ని దేశాలను చమురు కొనిపించే విధంగా ఆపగలిగాం, కానీ ఇది మాత్రం జరగట్లేదు. భారత్ మాత్రం ఒకవైపు తన వైఖరి ప్రవర్తిస్తూనే ఉంది, ఒకవైపు వాళ్ళు ఇంకా చమురు కొంటూనే ఉన్నారు. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది, ఇక్కడ యుద్ధం ఆగట్లేదు అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కానీ ఖచ్చితంగా భారత్ని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. భారత్ ఎప్పుడు మాకు సన్నిహితులే, ఎప్పుడు భారత్ని నష్టపోయే విధంగా మేము మాట్లాడము అని చెప్పి ట్రంప్ ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ఇవాళ భారత్ పై మెయిన్ ఫోకస్గా, ఎందుకంటే చాలా మంది కూడా H1B వీసాల మీద ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు సంపాదించి అక్కడే సెటిల్డ్ అయ్యి అక్కడే విశ్వవిద్యాలయాల్లో ట్రైనింగ్ తీసుకొని పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, ప్రతి చోట కూడా వాళ్ళు ఇప్పుడు అమెరికా దగ్గర మన NRIs చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు చదువుకోవడమే భారంగా మారింది. ఇవాళ ట్రంప్ చేసినటువంటి ప్రకటన, H1B వీసా ఫీజు $1,00,000 పెంపు అంటే ఒక సంవత్సరానికి $1 కోటి చొప్పున వెచ్చించాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అసలు భారత ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది? ఈ ఒక్కసారిగా కలలు కంటూ ఎన్నో ఏళ్లుగా అమెరికాకు వెళ్ళాలి, చదువుకోవాలి, అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలి, అక్కడే సెటిల్డ్ అయిపోవాలి అని చెప్పి ఎంతో మంది కలలు కంటున్నటువంటి డ్రీమ్స్ యువత ఒక్కసారిగా కలలు బద్దలైపోయాయని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. కొత్త ఫీజులను జోడించడం, ప్రపంచంలోని అత్యంత తెలివైనటువంటి టాలెంట్ను అమెరికాకు ఆకర్షించడాన్ని ఒక్కసారిగా నిరోధిస్తోంది అని వెంచర్ క్యాపిటల్ సంస్థ కూడా అనడం జరిగింది. ఒకవేళ అమెరికా అత్యుత్తమ టాలెంట్ను ఆకర్షించడం మానేస్తే ఆవిష్కరణలు చేయగల, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయగల దాని సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని చెప్తుంది. సో మొత్తానికైతే అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ ముందుకొచ్చారు. మరిన్ని నినాదాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఏం చేస్తారు, భారత్ విషయంలో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది అనేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ట్రంప్పై ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నామని చెప్పి సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మన దగ్గర చూద్దాం. రైట్, అది చూసినాం కదా. ట్రంప్ శుక్రవారం చేసినటువంటి ప్రకటనతో ఒక్కసారిగా బైర్లు కమ్మిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. H1B వీసాకు సంబంధించి $1,00,000 పెంచడం అనేది చాలా పెద్ద దెబ్బ అనొచ్చు. అంటే ఆర్థిక పరంగా మనని ఎంత దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. కొంతమంది డ్రీమ్స్ చాలలేక ఇక్కడ కొన్ని ఆస్తులని అమ్మేసుకొని అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అంటే ఫినాన్షియల్గా మనని ఎంత దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు, గత కొంతకాలంగా చేస్తున్నటువంటి వైఖరి మొత్తం కూడా భారత్ పై ఒక టార్గెటెడ్ గానే మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మణ్ మనకి అందిస్తారు అక్కడ ఏం జరిగిందో అనే విషయాలకు సంబంధించి. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ శుభోదయం. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లక్ష్మణ్, యూఎస్ఏ బిగ్ టీవీ హెడ్ అండ్ యూఎస్ఏ కరెస్పాండెంట్. ఇప్పుడే చూసాం మనము కొద్దిసేపటి క్రితం ట్రంప్ గారు H1B వీసాస్కి ఒక పెద్ద న్యూస్ ఇచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా ఐటీ సెక్టర్కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి మనము. సో అది న్యూస్ ఇప్పుడు ఆన్లైన్లో మన అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా వచ్చింది. మన బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. దాని సారాంశం ఏంటంటే, బేసిక్గా దాంట్లో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నేను కొన్ని క్లారిఫై చేయదలుచుకున్నా బిగ్ టీవీ ద్వారా మనందరి కోసం. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, మన స్క్రీన్ పైన చూస్తూ ఉంటాం మనం తెలుస్తుంది. దాంట్లో క్లియర్గా గవర్నమెంట్ చెప్తా ఉంది ఇక్కడ, గత 2003 నుంచి 22 సంవత్సరాల నుంచి సంవత్సరం H1B అప్లికేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. లిటరలీ చాలా అబ్యూస్ జరిగింది H1B వీసాలలో. మన లాటరీ టికెట్ సిస్టమ్ అయితే కానీ ఒక్కొక్కరు 10 అప్లికేషన్ వేసుకోవడము, 20 అప్లికేషన్ వేసుకోవడము, కన్సల్టింగ్ ఫర్మ్స్ రకరకాలుగా చేయడం అని చెప్పేసి. సో కన్సల్టింగ్ ఫర్మ్స్ అంటే నేను చెప్తున్నవి మన పెద్ద ఫర్మ్స్ కాదు. పెద్ద ఫర్మ్స్ లీగల్ గా చక్కగా చేసే ఉంటాయని మనం ఆశిద్దాము. చిన్న ఫర్మ్స్ ఏవైతే ఇక్కడ చిన్న ఫర్మ్స్ ఉంటాయి, 10 ఎంప్లాయీ 20 ఎంప్లాయీ, మన వాళ్ళంటే చాలా మంది ఇండియన్స్, ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ రన్ చేస్తూ ఉంటారు కన్సల్టింగ్ ఫర్మ్స్. సో అవి చాలా పెద్ద బ్లో అని చెప్పాలి. యాక్చువల్గా దానిపైన చాలా అబ్యూస్ జరిగిందని చెప్తున్నారు. గతంలో కూడా చాలా దానిపైన అభియోగాలు వచ్చాయి. ఎక్కడైనా ఫీజులు ఇండియాలో తీసుకోవడము, టెక్నికల్ ఏంటంటే ఎంప్లాయర్ H1B స్పాన్సర్ చేసినప్పుడు ఏ ఫీజు తీసుకోకూడదు. బట్ యుఎస్ గవర్నమెంట్ కూడా తెలుసు ఫీజు కలెక్ట్ చేస్తున్నారు ఎంప్లాయీ నుంచి అని చెప్పి. సో ఇలాంటి అబ్యూసెస్ అన్ని స్టాప్ చేయడానికి గవర్నమెంట్ ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. ఇక్కడ లోకలైట్స్ అయితే దీన్ని బాగా వెల్కమ్ చేస్తా ఉన్నారు. యాక్చువల్గా ఎవరైతే యూఎస్ సిటిజన్స్ ఉన్నారో, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో, మన భారతీయులకు ముఖ్యంగా వెల్కమ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ పిల్లలకి ఇక్కడ జాబ్స్ లేవు, మార్కెట్స్ లోగా ఉంది కాబట్టి. సో ఈ క్లీనప్ వల్ల ఈ H1Bని హ్యాండిల్ చేయడం వల్ల ఒక చక్కగా లోకల్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. ప్లస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ఏ వచ్చింది, జెమినీ వచ్చింది, తర్వాత మనకు ChatGPT వచ్చింది, ఇంకా చెప్పుకుంటూ పోతే సిరి కానీ, అలెక్సా కానీ చాలా AI టూల్స్ వచ్చాయి. జాబ్స్ అన్నవి రాను తగ్గిపోతా ఉన్నాయి. బేసిక్ గా ఆటోమేషన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. మనం ఒకసారి ఆ H1B గురించి చూస్తే, ఒక 100K ఫీజు కట్టాలి. అది వన్ టైం ఫీ. ఆ న్యూ H1B అప్లికేషన్స్ కి సంబంధం అవుతుందని చెప్పారు. అది కూడా ఎప్పటి నుంచి అప్లికబుల్ అంటే వెంటనే ఈ రోజు 19th సెప్టెంబర్ 21st అంటే మండే నుంచి ఇది ఎఫెక్టివ్ లోకి వస్తుంది. ఎవరైతే మండే నుంచి H1Bs ప్రాసెస్ చేసుకుంటున్నారో ఆ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ కి ఒక వన్ టైం ఫీ $1,00,000 కట్టాలి. దాదాపుగా 88 లక్షల నుంచి 89 లక్షల వరకు ఇండియన్ రూపీస్ లో కట్టాల్సి ఉంటుంది. సో అది ప్రస్తుతానికైతే రెన్యువల్స్ ఎవరైతే చేసుకున్న వాళ్ళకి అప్లికబుల్ లేదు అని చెప్పారు. కాకపోతే దాంట్లో ఒక కిటిక్ ఉంది. అంటే ఒక ట్రంప్ గారు చాలా స్మార్ట్ ఉంది చెప్పాలంటే. సో ఆయన ఒక చిన్న కిటిక్ పెట్టాడు. బేసిక్ ఇక్కడ రెన్యువల్స్ కి వెళ్తారు ఎవరైతే H1B అన్నది ఫస్ట్ 3 years కి ఇస్తారనమాట. 3 years కి ఇచ్చిన తర్వాత ఆ 3 years తర్వాత 2+ లేకపోతే 1+1 6 years ఉంటుంది ఓవరాల్ H1B.
3 తర్వాత 2+1 అని వస్తుంది, లేదంటే 1+1+ అని ఎవ్రీ ఇయర్ అట్లా రెన్యువల్ చేస్తారు. ఆ లోపల జనాలు గ్రీన్ కార్డ్ కోసం EAD ఫైల్ చేసుకుంటా ఉంటారు ఆ ప్రాసెస్ లో. సో తను ఏం చేశారంటే ఈ రెన్యువల్ ప్రాసెస్ లో గతంలో మనకు రెన్యువల్స్ కూడా చాలా మార్పులు చేశారు. ఒకప్పుడు మన పోస్ట్ బాక్స్ అనొచ్చు, సారీ డ్రాప్ బాక్స్ అనొచ్చు అనమాట. ఆ డ్రాప్ బాక్స్ ఏం చేస్తారంటే మనం అప్లికేషన్ మంచి లేకుండా అప్లికేషన్ డ్రాప్ చేసి US కాన్సులేట్ ఆఫీస్ లో వాళ్ళు దాని వీసాను అప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది కూడా చేంజెస్ చేశారు. ఇన్ పర్సన్ వెళ్ళాలని చెప్పారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఎవరైతే ఇప్పుడు వీసా హోల్డర్స్ ఉన్నారో హోమ్ కంట్రీకి వెళ్ళి రెన్యువల్ చేసుకొని రావాలని చెప్పారు. గతంలో మన వాళ్ళు ఇక్కడ కెనడా లేకుంటే దగ్గరలో ఉన్న కంట్రీస్కి వెళ్ళి వీసా రెన్యువల్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. వెళ్తే డ్రాప్ బాక్స్ ఎలిజిబుల్ ఉండాలి, లేదంటే మంచి వెళ్ళి హోమ్ కంట్రీ ఏదైతే ఇండియా ఉందో అక్కడికి వెళ్ళి చేసుకొని రావాలని చెప్తున్నారు. లేదంటే ఇక్కడి నుంచి రెన్యువల్ చేసినప్పుడు RFE సెంటర్ రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అని ఇలాంటివి ఇస్తారనమాట. ఆ రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ సరిగా లేదంటే మళ్ళీ ఇండియాకి వెళ్ళి రెన్యువల్ చేసుకోవాలి. బహుశా ఇండియాలో కూడా 221G సెంటర్ క్వరీ ఇస్తారనమాట. 221Gs ని ఇచ్చినప్పుడు అడిషనల్ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయాలి. మన కాన్సులేట్ కానీ USCIS అంటారు, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్, అది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో ఇన్ ఆల్ ఎక్కడో ఒక చోట అయితే అదేదో మన తెలుగులో సామెత ఉంది, కాలకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలకేస్తారని. మీరు న్యూగా వచ్చే వాళ్ళకి 100కి అప్లికబుల్ అంటున్నారు. రెండోది వచ్చేసి రెన్యువల్స్ కి అప్లికబుల్ అంటున్నారు. ఆ రెన్యువల్ లో అయినా ఎక్కడో ఒక చోట దొరకాలని ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే ఓవరాల్ గా ఒక సిస్టమ్ అయితే ఇక్కడ క్లీన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఒక ఇంత అబ్యూస్ జరిగిందనే చెప్పుకోవాలి మనము. దగ్గర స్టూడెంట్స్ అయితే కానివ్వండి, H1B హోల్డర్స్ అయితే కానివ్వండి. H1B అన్నది దాని నీడ్ ఏంటంటే ఇక్కడ నాకు ఆ స్కిల్ సెట్ దొరకట్లేదు, ఆ వ్యక్తి అన్న పర్సన్ దొరకట్లేదు, అందుకని బయట నుంచి తెచ్చుకుంటున్నాను అని చెప్పి క్లియర్ గా ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ రాస్తారు. ఆ లోకల్ ఇంకా 30 ఏళ్ళైనా మనకు అది ఎందుకు దొరకట్లేదు అని చెప్పి గవర్నమెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, విచ్ ఇస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ అనుకుంటాను నేను. సో బహుశా మనకేంటంటే అదే మన టూ పర్స్పెక్టివ్స్ మనం అనుకున్నట్టుగా ముందుగానే రెండు పక్కల ఆలోచించాలి. ఒకటి US వాళ్ళ పర్స్పెక్టివ్, ఒకటి ఇండియన్ పర్స్పెక్టివ్. ఒక ఇండియాకి ఏంటంటే పెద్ద బ్లో అని చెప్పాలి. ఎందుకంటే మన ఈ కంపెనీస్ కి కాస్ట్ ఎక్కువైపోతుంది. బేసిక్ గా అక్కడి నుంచి తెచ్చేది ఏంటంటే మార్జిన్స్ తక్కువ అయిపోతాయి. మన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్, విప్రో, తర్వాత అన్ని PwC కానీ, తర్వాత అన్ని కంపెనీస్ చెప్పాలంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసామంటే అమెజాన్ వాళ్ళు కూడా 10,000 అప్లికేషన్స్ చేశారు యాక్చువల్ గా. సో ఇలాంటి అందరికీ ఈ కాస్ట్ పెరిగిపోతుంది. సో లోకల్ టాలెంట్ ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు. సో బేసిక్ గా ఆల్ ఇన్ ఆల్ మనం చూడాలి హౌ ఇట్ ఎవాల్వ్స్ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఇదేంటంటే ఫస్ట్ స్టెప్, ఇట్స్ ఓన్లీ ఫర్ న్యూ అప్లికేషన్స్. సెకండ్ స్టెప్ ఏంటంటే రెన్యువల్స్ కి లేదని చెప్పారు. బట్ రెన్యువల్ బేసిక్ గా మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు అయితే ఇది ఉంటుంది. రెన్యువల్ ని కూడా మోస్ట్లీ ఒక విధంగా చెప్పాలంటే న్యూ అప్లికేషన్ గా కన్సిడర్ చేయొచ్చు. దాంట్లో కొంత అంబిగ్యూటీ ఉంది. మేబీ అటార్నీస్ చెప్పగలుగుతారు మీ అటార్నీస్ క్లియర్ గా. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి. ఇప్పటి నుంచి మన వాళ్ళు కూడా వీసా రెన్యువల్ చేయాలనుకోని ఇండియాకి వెళ్ళాలన్నా కూడా మనకు ఇంత బ్యాక్ స్టెప్ వేయచ్చు. సో అదొక పెద్ద బ్లో చెప్పాలి మనము. నేను ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది యాక్చువల్ ఇక్కడ దగ్గర 11:30 PM అయింది. సో నేను టుమారో మన ఈవినింగ్ మార్నింగ్ టైంకి ఇక్కడ లోకల్ టైంకి నేను కొంచెం మనతో మాట్లాడి డైరెక్ట్ గా ప్రయత్నం చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను బాగా. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ USA నుంచి రిపోర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.